నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఏం జరుగుతుందో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్లల పథకం తీసుకొస్తే ఇవేం స్కీములంటూ కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాదవులకు 2 లక్షలు ఇస్తామని చెప్పి గొర్రెల పథకాన్ని బంద్ చేశారని మండిపడ్డారు. ఒక్క హుజురాబాద్లోనే దళిత బంధు పథకాన్ని 20,000 కుటుంబాలకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు దళిత బంధును 12 లక్షలకు పెంచి ఇస్తామని ఒక్కరికి ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తక్షణమే డిఏలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, దళితులను ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు కూడా తీసుకోవడం లేదని తెలిపారు. తెలంగాణ కోసం గులాబీ జెండా ఎత్తినాడు ఇదే గడ్డపై ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చినానని గుర్తు చేశారు. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు. కరీంనగర్ దీవెనలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించినానని చెప్పారు. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు మా వల్లనే నువ్వు గెలిచావు అని నన్ను అవమానించారని, కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపించాలని పదవికి రాజీనామా చేసి విషయాన్ని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో 2.5 లక్షల మెజార్టీతో గెలిపించి తనను గుండెల్లో పెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ అని పేర్కొన్నారు. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నటికీ మర్చిపోలేనిదని, ఆ గౌరవం నాకు ఉన్నదన్నారు కేసీఆర్. పదేళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర 150 మీరు సైలెంట్గా ఉంటే వినబడుతుంది. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో, ఎక్కడన్నా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచినారు. 4 రూపాయల పనైనా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా మతం పిచ్చి అదొకటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిగో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి, ఉద్యమాల బిడ్డగా పుట్టి, బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా? బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది.
మనం గుడ్డిగా ఆశామాచిగా ఓటేస్తే లేని దెబ్బతింటాం. ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని నేను కోరుతా ఉన్నా. రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ, బీఆర్ఎస్ బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పేద ప్రజలు, దేశం ఆత్మపై దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గత 10 ఏళ్లలో 22 నుండి 25 మంది బిలియనీర్లకు మోదీ సర్కారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, పేదలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు మాత్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభలో రాహుల్ మాట్లాడారు. రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగాన్ని అందరూ కలిసి పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా అందించిందన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించిందని వివరించారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీలో సైనికుడిలా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రాష్ట్రం తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పరిపాలన అందిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని ఏ శక్తి రాజ్యాంగాన్ని రద్దు చేయలేదన్నారు. దేశంలో 50% మంది బీసీలు, 15% ఎస్సీలు, 8% ఆదివాసీలు, 15% మైనారిటీలు, 5% మంది జనరల్ వర్గాల్లోని పేదలు ఉన్నారని గుర్తు చేశారు. వీరందరినీ కలిపితే 90% పైగా అవుతారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేదల రాజకీయ చైతన్యం కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేశాన్ని కేవలం 2 నుంచి 3% మంది నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వం, సంస్థలు అన్ని వారి చేతుల్లోనే ఉన్నాయని, కులగణన తర్వాత ఈ దేశానికి ఎవరి బలం ఎంతో తెలియడంతో పాటు బడుగు బలహీన వర్గాల వాటా ఎంత ఉండాలో వెల్లడవుతుందన్నారు రాహుల్. बीजेपी ने, आरएसएस ने साफ कह दिया है कि अगर वो चुनाव जीतेंगे तो हिंदुस्तान का संविधान जो है उसे बदल देंगे और उसे रद्द कर देंगे, खत्म कर देंगे। भाई और बहनों, ये हिंदुस्तान का संविधान कोई मामूली किताब नहीं है। ये हिंदुस्तान के गरीब लोगों की आवाज है, उनके दिल की धड़कन है, उनके अधिकार ये कॉन्स्टिट्यूशन उनको देता है। बीजेपी के नेता जब कॉन्स्टिट्यूशन को रद्द करने की बात करते हैं, कॉन्स्टिट्यूशन को बदलने की बात करते हैं, तो वो सिर्फ गरीब जनता पे नहीं, देश की आत्मा पर आक्रमण कर रहे हैं। भाइयों और बहनों, अगर आपको रिजर्वेशन मिला तो इस किताब ने, इस संविधान ने आपको रिजर्वेशन दिया। अब अगर आपको देश में अधिकार मिलते हैं तो अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया, इस किताब ने दिया। इसके लिए अंबेडकर जी, महात्मा गांधी, जवाहरलाल नेहरू लड़े थे, सालों जेल गए, अपना खून पसीना दिया, और अब बीजेपी के लोग सोचते हैं कि उनके काम को, उनके कर्मों को नष्ट किया जा सकता है। मैं स्टेज से आपको कहना चाहता हूं, दुनिया में कोई भी शक्ति इस कॉन्स्टिट्यूशन को रद्द नहीं कर सकती है। यह कॉन्स्टिट्यूशन की रक्षा कांग्रेस पार्टी, रेवंत रेड्डी, राहुल गांधी, खड़गे जी, सारे के सारे मिलके करेंगे। देश की जनता करेगी, देश के पिछड़े लोग, देश के दलित, देश के आदिवासी, देश के किसान, देश के मजदूर सब करेंगे। भाई और बहनों, पिछले 10 सालों में नरेंद्र मोदी ने 22 लोगों के लिए सरकार चलाई है। కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం స్టేడియం నుంచి బయటకొచ్చిన ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అటుగా వెళ్తున్న బస్సు ఎక్కారు. అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సులో ఎక్కిన రాహుల్ మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. కాంగ్రెస్ న్యాయ ప్రచార పత్రాలను వారికి అందించారు.
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్ట చేత పట్టుకొని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకుల పాఠశాలలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఇంకో తల్లిది ఎవరూ తీర్చలేని గర్భశోకం. తన ఇద్దరు పిల్లల్ని మున్నేరు మింగేయడంతో గుండెలు బాదుకుంటుంది. మూగబోయిన గొంతుల కోసం గొంతు మూగబోయేలా రోధిస్తుంది. ఖమ్మం నగరం మమతా రోడ్డులోని రామచంద్రయ్య నగర్లో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న ఆముదాల చిరంజీవి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిరంజీవి లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు లోకేష్, హరీష్. వారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బానోత్ కళావతికి ఇద్దరు కుమారులు. రఘునాథపాలెం మండలం రాంక్యాతాండా సంస్థలం. భర్త చనిపోవడంతో నగరానికి వచ్చి రోడ్డు పక్కనే రాగిజావా విక్రయిస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటుంది. బానోత్ గణేష్ ఈమె చిన్న కొడుకు. సాయంత్రం మున్నేరులో ఈత కోసం వెళ్లిన చిరంజీవి, ఇద్దరు కొడుకులు, పొరుగున ఉన్న గణేష్ ముగ్గురు మృతి చెందడంతో రామచంద్రయ్య నగర్లో విషాదం అలుముకుంది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుదిమల్ల సమీపంలో మున్నేరుపై వంతెన నిర్మాణ ప్రదేశంలో జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా వంతెన నిర్మాణ సమయంలో పనుల ప్రారంభం వద్ద చివరలో పని జరుగుతున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. అటుగా ఎవరూ రాకుండా చూడాలి. ఒకవేళ నిర్మాణ ప్రదేశంలో రహదారి మార్గం ఉంటే దానికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలి. పిల్లర్ల కోసం లోతైన గుంతలు తవ్వినప్పుడు హెచ్చరిక బోర్డులతో పాటు ఆ గుంత చుట్టూ రిబ్బన్ లేదా రక్షిత గోడలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ నిర్మాణ పనులు ఆగిపోతే అక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు కాపలాదారు ఉండాలి. ఘటన చోటు చేసుకున్న గుదిమల్ల వద్ద ఇవేమీ కనిపించలేవు. మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలిలో శిక్షణ ఐపీఎస్ మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనా స్థలికి ఆమెతో పాటు రూరల్ సిఐ రాజిరెడ్డి, కానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, రూరల్ ఎస్ఐ రామారావు సిబ్బంది వెళ్లారు. గణేష్ తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. అదే సమయంలో బోరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగింది. స్థానిక కార్పొరేటర్ కొంతమంది మహిళలను రెచ్చగొట్టడంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పు విసిరింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. తాము పనిచేసిన ప్రాజెక్టులలో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్ఎన్టీ ఉత్తరాఖండ్లో దాఖలు చేసిన ఓ టెండర్లో ధృవీకరణ ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించింది. మేడిగడ్డ బ్యారేజీ స్ట్రక్చర్ దెబ్బతిందని, ఆ పని ఎల్ఎన్టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. పనికి సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది. ఉత్తరాఖండ్ లో గౌలా నదిపై జమ్రానీ డ్యాం నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న టెండర్ పిలిచింది. ఇందులో 150.6 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ గ్రావిటీ డ్యాం నిర్మాణం అనుబంధ పనులకు ఎల్ఎన్టీ టెండర్ దాఖలు చేసింది. దీంతో పాటు తాము చేపట్టిన ప్రాజెక్టులలో వైఫల్యాలు చెందిన చరిత్ర లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్ తో పాటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన వివరాలను సమర్పించింది. అయితే ఈ బ్యారేజీ నిర్మాణంలో స్ట్రక్చరల్ వైఫల్యం ఉందని పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో వాస్తవాలు నివేదించాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ను ఉత్తరాఖండ్ కోరినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టు సంస్థ ఎవరు? సంయుక్త భాగస్వామ్యులైతే ఎవరి వాటా ఎంత? బ్యారేజీ ప్రధాన స్ట్రక్చర్లో వైఫల్యం జరిగిందా, లేదా ఈ ఘటన నిర్మాణ సమయంలోనా, లేక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనా, లేక ఆ తర్వాత జరిగిందా అనేది తెలపాలని కోరింది. ఈ వైఫల్యం విపత్తు వల్ల జరిగిందా లేదా అనేది కూడా నిర్ధారించుకోవాలని కోరింది. ఈ నెల 8న నీటిపారుదల శాఖకు ఈ లేఖ వచ్చినట్లు తెలిసింది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు పొరపాటున పేర్కొన్నానని, ఈ తప్పును క్షమించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారని పేర్కొన్నారు. దీంతో పాటు దెబ్బతిన్న బ్యారేజీని సొంత ఖర్చుతో బాగు చేయాల్సిన బాధ్యత ఏజెన్సీనేదని, లేకుంటే చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో రాశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఏం సమాధానం ఇస్తున్నదని చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారుల సమావేశం కూడా జరిగినట్లు తెలిసింది. నిర్మల్ జిల్లా బైన్సాలో కేటీఆర్ రోడ్ షోపై టమాటాలతో దాడి చేసిన 23 మందిపై కేసులు నమోదయ్యాయి.
అందులో 17 మంది హనుమాన్ దీక్షా పరులు ఉండడం గమనార్హం. 23 మందిపై 307, 120B, 143, 144, 147, 148 R/W, 149 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో అండ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలదారులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు స్వాములకు మధ్య తోపులాట జరిగింది. సభాస్థలం వద్దకు రాకుండా హనుమాన్ దీక్ష స్వాములను తాళ్లు బారికేడ్లతో నిర్బంధించారు. కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుంచి స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న కేటీఆర్ పై కొందరు టమాటాలు, ఉల్లిగడ్డలు, వంకాయలతో దాడి చేశారు. మీటింగ్ లో ఉన్న పక్కవారిపై అవి పడటంతో రాముడు ఇలానే ఇతరులపై దాడి చేయమన్నాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు. భారీ బందోబస్తుతో పోలీసులు స్వాములను బీఆర్ఎస్ కార్యకర్తలను చెదగొట్టారు. ప్రసంగం ముగిసిన వెంటనే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమైంది. 16 రోజులు 13 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ ను కేసీఆర్ నిర్వహించారు. ఎన్నికల సంఘం నిషేధం కారణంగా 48 గంటలు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 3న రాత్రి 8 గంటల వరకు ఈసీ నిషేధం విధించింది. నిషేధం గడువు ముగిసిన అనంతరం యథావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. గాంధీగంజ్ మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు అకాల వర్షానికి తడిసిపోయాయని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. యార్డులో టార్పాలిన్లు ఇవ్వడం లేదని, హమాలీల కొరత ఉందని ఫైర్ అయ్యారు. కాంటా పెట్టడంలో ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సివిల్ సప్లై ఆఫీసర్లతో మాట్లాడించారు. తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని, హమాలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.